ఇది ఆకు అంటారు ఫ్రెండ్స్. గ్రహణం పట్టేటప్పుడు ఇల్లు తుడిచేటప్పుడు చిన్న ఒక ఆకు గిల్లుకొని వాటర్లో వేసుకోవాలి. స్నానం చేసేటప్పుడు కూడా అలాగే ఒక ఆకు వేసుకోవాలి. వంట వండుకున్నప్పుడు మిగిలిపోయింటుంది కదా ఫ్రెండ్స్, ఆ వంట పైన ఇది గిల్లి వేసుకోవాలి. అలాగే వాటర్ ఇంట్లో నిల్వ ఉంచుకుంటారు కదా, దాంట్లో కూడా అట్లా ప్రతి ఒక్క దాంట్లో వేసుకున్నారంటే గ్రహణం అనేది వాటికి పట్టదు ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎలా అనేది చూపిస్తారండి. ఇలా వండుకున్న అన్నం ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానిపైన ఇలా పెట్టేసుకోవాలి. అలాగే స్నానం కోసం ఉన్న వాటర్లో కూడా ఇలా వేసుకొని స్నానం చేసేయాలి ఫ్రెండ్స్. ఇల్లు తుడిచేటప్పుడు కూడా ఇల్లు తుడిచే వాటర్లో ఇలా వేసేసుకోవాలి. మనం స్టాక్ పెట్టుకున్న వాటర్లో కూడా ఇలా వేసేసుకున్నామంటే గ్రహణం అనేది వాటికి తాకదు ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇది ఎవరు ఇంతవరకు యూట్యూబ్లో చెప్పలేదు, పెట్టలేదు. ఫస్ట్ టైం నేనే చెప్పి పెడుతున్నా. దీని పేరు సర్వసిద్ధి ఆకు అంటారు. సర్వము శుద్ధి చేస్తుంది ఇది, కాబట్టి దీని పేరు సర్వసిద్ధి ఆకు అంటారు.